హాయ్ గైస్, ఎవరికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందో, అది సేవింగ్స్ అకౌంట్ అయినా కరెంట్ అకౌంట్ అయినా లేదు మీకు క్రెడిట్ కార్డ్ ఉన్నా, వాటన్నిటిని మేనేజ్ చేయడం కోసం యోనో యాప్ అయితే కావాలి. ఈ యోనో యాప్లో మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది, మీ యొక్క స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ మీ యొక్క ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క యోనో యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, దాంట్లో మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అసలు మిస్ అవుతుంది. ఎవరికైతే స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉందో తప్పకుండా తెలుసుకుని మీరు కూడా ట్రై చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ క్యాష్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ కానీ అవన్నీ దాంట్లో వస్తున్నాయి. డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంది, ఫాలో అవుతానండి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలని వీడియో చేశాను. మీరు చూడకపోతే పైన ఐకార్డ్లో వీడియో ఉంటుంది, చూసి మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక యోనో యాప్లో రిజిస్టర్ అవ్వడం కోసం మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. యోనో అని సెర్చ్ చేయండి, మీకు యోనో యాప్ అయితే వస్తుంది. లేదు డిస్క్రిప్షన్లో లింక్ అయినా పెడతాను, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. సో యాప్ మీకు ఈ విధంగా ఉంటుంది, యోనో అని చెప్పి ఎస్బీఐ. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ అని అలౌ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అక్కడ మీకు రిజిస్టర్ నవ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే కొత్త రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళకి. సో రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్కి పర్మిషన్ అడుగుతుంది, ఎనేబుల్ చేయండి. తర్వాత మీకు సిమ్ అయితే సెలెక్ట్ చేయమంటుంది. మీరు బ్యాంక్ అకౌంట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకున్నారో ఆ సిమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, 1 or 2 అనేది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎస్ఎంఎస్ పర్మిషన్ అడుగుతుంది, ఎలా చేయండి. తర్వాత మీకు మొబైల్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది, వితిన్ 1 minute టైమర్ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతుంది రిమైనింగ్. సో అక్కడ మీకు అకౌంట్ నెంబర్ అయితే అడుగుతారు. సో ఇప్పుడు మీకు యోనో యాప్లో రిజిస్టర్ అవ్వడం కోసం ఏ అకౌంట్ డీటెయిల్స్ యూస్ చేస్తారో ఆ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్. సో ఎవరి అకౌంట్ అయితే ఉందో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు క్రియేట్ యువర్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. కింద ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత కన్సెంట్ అనేది ఓపెన్ అవుతుంది. కింద ఎస్ ఐ అగ్రీ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్, రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది. సో 2 ఆప్షన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏటీఎం కార్డ్ అయితే ఈజీగా అయిపోతుంది. లేదు మీకు ఏటీఎం కార్డ్ లేకపోతే ఎస్బీఐకి సంబంధించింది మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ యూజ్ చేసి కూడా రిజిస్టర్ అవ్వచ్చు. నేనైతే ఇప్పుడు ఏటీఎం కోసం చెప్తున్నాను, ఈజీగా ఉంటుందని. సో రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. సో మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో అక్కడ క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. కింద రెఫరల్ ఐడి ఉంది, అది ఆప్షనల్, ఇవ్వకపోయినా పర్వాలేదు. సో పైన అకౌంట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు రివ్యూ యువర్ యూజర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. అక్కడ మీకు నేమ్ చెక్ చేసుకోండి. ఈ యొక్క ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉందో మీ యొక్క నేమ్ చెక్ చేసుకోండి. కింద సిఐఎఫ్ నెంబర్ ఉంటుంది. సో 2 కింద మీకు సెలెక్ట్ ట్రాన్సాక్షన్ రైట్స్ అని ఉంది కదా, దాంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వేవ్ ఉంది, లిమిటెడ్ ఉంది, ఫుల్ ఉంది. మీరు చేయాల్సింది ఫుల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పైన వేవ్ లిమిటెడ్ ఏంటంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, కొన్ని ఆప్షన్స్ రావు. కాబట్టి అలా కాకుండా మొత్తం ఆల్ ఓవర్గా మీరు యోనో యాప్ని యూజ్ చేయాలి కాబట్టి ఫుల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు. సో మీకు ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో దాని లాస్ట్ 6 digits అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో లాస్ట్ 6 digits ఉంటాయి కదా, అవి ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏటీఎం పిన్ అడుగుతున్నారు. ఇక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఎస్బీఐ వాళ్ళ యొక్క అఫీషియల్ యాప్. ఇది ఇక్కడ రిజిస్ట్రేషన్ పార్ట్లో ఏటీఎం పిన్ అనేది ఒక మ్యాండేటరీ. ఎందుకంటే పిన్ లేకపోతే ఎవరైనా సరే మీ యొక్క ఏటీఎం కార్డ్ యూస్ చేసుకుని రిజిస్టర్ అవ్వచ్చు. పిన్ మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి పిన్ అడుగుతున్నారు కన్ఫర్మేషన్ కోసం. పిన్ ఎంటర్ చేసుకొని మీ మనీ ఏమి కట్ అవ్వవు. పిన్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేది పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీరు లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో యూజర్ నేమ్ దగ్గర మీరు ఏదో 3 letters నుంచి సో ఆల్మోస్ట్ 20 లోపు మీరు ఒక యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. దాంట్లో మీకు మెన్షన్ చేశారు క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నెంబర్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పాస్వర్డ్లో కూడా కాంబినేషన్ ఉండాలి, అంటే స్మాల్ లెటర్ ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఉండాలి, నెంబర్ ఉండాలి, అండ్ అంతేకాకుండా స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, స్టార్ కానీ @ కానీ అవన్నీ ఉండాలి. సో అలా మీరు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేసుకోండి. కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి, అవి తర్వాత యూజ్ అవుతాయి. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ యువర్ అకౌంట్ ఆన్ యోనో అయితే ఉంది. సో కింద మీరు సెట్ ఎంపిన్ అయితే ఉంటుంది. ఎంపిన్ ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఎంపిన్ ఎంటర్ చేసుకుంటే
మీరు యాప్లో అయితే లాగిన్ అయిపోవచ్చు. సో సెట్ ఎంపిన్ మీద క్లిక్ చేసుకోండి, కన్సెంట్ ఓపెన్ అవుతుంది. కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు 6 డిజిట్ ఎంపిన్ అయితే సెట్ చేసుకోమంటారు. 6 డిజిట్ ఒక పిన్ అయితే పెట్టుకోండి. మళ్ళీ దాన్ని రీఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. సో తర్వాత అక్కడితో మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు యోనో యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మీరు యోనో యాప్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. యోనో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు చేయాల్సింది అక్కడ 3 లైన్స్ ఉన్నాయి కార్నర్లో, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీకు సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లోకి రండి. సెట్టింగ్స్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ బయోమెట్రిక్ ఫర్ యువర్ యోనో యాక్సెస్ అని ఉంటుంది. అంటే మీకు ఫింగర్ ప్రింట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ప్రతిసారి కూడా ఎంపిన్ అవసరం లేకుండా, యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ మీ యొక్క థంబ్తో మీరు మీ యొక్క అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు. సో అక్కడ ఎనేబుల్ దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు పర్మిషన్స్ అడుగుతుంది. దాన్ని ఎనేబుల్ చేసుకొని కింద పర్మిషన్ టిక్ పెట్టుకొని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయండి. సో అక్కడితో మీకు యొక్క ఫింగర్ ప్రింట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేసుకోవాల్సింది, ఎంపిన్ ప్రతిసారి ఎంటర్ చేయకుండా. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు యోనో యాప్ అయితే ఓపెన్ అయింది కదా, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తాను. ముందుగా అకౌంట్స్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మీకు ఏ అకౌంట్ ఉంది, సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంట్ అనేది చూపిస్తుంది. దాని యొక్క బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. ఆ యొక్క బ్యాలెన్స్ మీరు క్లిక్ చేసుకుంటే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో మీకు ఎంత బ్యాలెన్స్ ఉంది, హోల్డ్లో ఏమైనా ఉందా, అండ్ అంతేకాకుండా మీకు ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ది అవన్నీ కూడా పైన చూపిస్తూ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. అండ్ పక్కన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు డెబిట్ అయినవి, క్రెడిట్ అయినవి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అయితే వస్తుంది. అక్కడి నుంచి వాటిని మీరు వెరిఫై చేసుకోవచ్చు. అమౌంట్ ఎందులో నుంచి వచ్చింది, ఎందులో నుంచి కట్ అయింది, అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో అండ్ అంతేకాకుండా మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే అక్కడ మీకు కార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు డెబిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది. మీకు ప్రీపెయిడ్ కార్డ్స్ ఏమైనా అప్లై చేయాలనుకున్నా అక్కడ నుంచి మీరు వాటిని అప్లై చేసుకోవచ్చు, ఉన్న వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు యోనో పే అని ఉంటుంది. యోనో పే ఏంటంటే మనకి యూపే. సో యోనో పే ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మీకు దీంట్లో మీకు చాలా కేటగిరీస్ ఉన్నాయి. భీమ్ యూపే ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, క్విక్ ట్రాన్స్ఫర్ ఉంది, యోనో క్యాష్ ఉంది, స్కాన్ అండ్ పే ఉంది. వీటన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా భీమ్ యూపీ మీరు క్లిక్ చేసుకోవాలనుకుంటే మీకు క్రియేట్ చేసుకోమంటుంది అకౌంట్ అనేది, మీకు యూపీఐ ఐడి అనేది. సో సింపుల్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యూపీఐ అనేది క్రియేట్ చేసుకుంటే మీరు ఈ యొక్క యోనో యాప్ నుంచి కూడా మీరు భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, మనీ రిసీవ్ కానీ పేమెంట్స్ కానీ. సో ఇలా మీరు అన్ని ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొఫైల్ పాస్వర్డ్. సో ఆల్రెడీ మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నారు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు, అది మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్కి. ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ ఏంటంటే డబల్ సెక్యూరిటీ. మీరు ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటారో వాటితో పాటు ఈ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీకు రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదు మీ యొక్క యోనో యాప్లో ఏమైనా చేంజెస్ కానీ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటోమేటిక్గా యోనో యాప్లో యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలంటే నా యొక్క అకౌంట్కి ఎంపిన్ చేంజ్ చేయాలన్నా రిమైనింగ్ ఏమైనా చేంజ్ చేయాలన్నా ప్రొఫైల్ పాస్వర్డ్ ఖచ్చితంగా అడుగుతుంది. ఇప్పుడు ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. పైన ఎస్బీఐ అని సెర్చ్ చేయండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ పేజ్ వస్తుంది. సో పక్కన చూడండి. సో ఫస్ట్ అది ఓపెన్ చేసుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. అక్కడ పర్సనల్ బ్యాంకింగ్ కింద లాగిన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు కంటిన్యూ టు లాగిన్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడుగుతుంది యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, అండ్ కింద క్యాప్చా ఉంటుంది ఫోటో. ఆ క్యాప్చాని పైన ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసి లాగిన్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు మళ్ళీ యొక్క ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. అంటే మీ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమడుతుంది. కింద మళ్ళీ కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్, కింద ఒక హింట్ క్వశ్చన్ ఉంటుంది, దానికి ఆన్సర్. ఇవేంటంటే ప్రొఫైల్ పాస్వర్డ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు యూజ్ అవుతుంది అనేది. మీరు ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఏమైనా ఎప్పుడైనా చేంజెస్ చేయాలన్నా మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇప్పుడు దాన్ని క్రియేట్ చేసుకోండి. సో సేమ్ ఇందాక చెప్పినట్టే కాంబినేషన్లో సెలెక్ట్ చేసుకోండి. అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నెంబర్, స్పెషల్ క్యారెక్టర్ వారెంటిని మిక్స్ చేసి ఒక ప్రొఫైల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ప్రొఫైల్ పాస్వర్డ్ యూజర్ నేమ్ మన లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా, రెండు సేమ్ ఉండకూడదు, డిఫరెంట్ ఉండాలి. సో ఒక ప్రొఫైల్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఎంటర్ చేసుకొని తర్వాత హింట్ క్వశ్చన్ మీరు క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. అందులో ఏదో క్వశ్చన్ మీరు చదువుకుని ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి, దాని ఆన్సర్ మీరే కింద కూడా ఎంటర్ చేయాలి. హింట్ ఆన్సర్ ఉంది కదా, అక్కడే మీరు టైప్ చేసుకొని రాసుకొని పెట్టుకోండి.
ఎప్పుడైనా ఇన్కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ప్రొఫైల్ పాస్వర్డ్ దాన్ని రీసెట్ చేయాలంటే ఈ క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ మీరు ఏం ఆన్సర్ పెట్టారో ఆన్సర్ ఎంటర్ చేస్తే అప్పుడు రీసెట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ సెట్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. కింద గో టు అకౌంట్ సమ్మరీ పేజ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు యోనో యాప్లో ఏవైనా సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ ఇందులో మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతాయి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు, తర్వాత లాగౌట్ అయిపోండి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క యోనో యాప్లో రిజిస్టర్ అవ్వడం అండ్ అంతేకాకుండా మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం, దాంతోపాటు ఈ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవడం మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ డీటెయిల్స్ యూజ్ చేసుకుని ఫ్యూచర్లో మీరు ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే అదర్ సర్వీసెస్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.